హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ కాజల్. సో కొంతమందికి అయితే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది, ఇంకా హెయిర్ కూడా మొత్తం ఊడిపోతూ ఉంటుంది కదండి. సో నేనైతే ఒక చిట్కా చెప్తా, వచ్చేసేయండి. సో నా హెయిర్ అయితే చూసారు కదా, నేను ట్రై చేస్తున్నానండి. ఏంటంటే కొంతమంది మెసేజ్ పెడతారు, నీ హెయిర్ కొంచెమే ఉంది కదా, నువ్వు ఫస్ట్ ట్రై చేసుకో అది ఇది అని అంటారు. సో అందుకనే మీతో పాటు నేను కూడా ట్రై చేసి మీకైతే హానెస్ట్ రివ్యూ అయితే ఇస్తానండి. సో ఒక పెరుగు తీసుకొని నైటే నానబెట్టుకోండి, అందులో మెంతులు వేసేసుకొని. ఎందుకంటే అవి మెంతులు అనేవి మంచిగా నాని మెత్తగా అయితే ఏంటంటే జుట్టు అనేది గట్టిగా మనకి ఏంటంటే గట్టిగా ఏర్పడిద్ది. అందుకని పెరుగులో వేసుకొని నానబెట్టుకుంటే చాలా బెటర్ అనమాట. సో అందుకనే నైటే మీరు పడుకునే ముందు ఇది నానబెట్టుకొని మార్నింగ్ లేచాక చూడండి, మెంతులు చాలా మెత్తగా అయిపోతాయి. సో ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో మందార ఆకులండి, మందార ఆకులు, మందార పువ్వులు ఈ రెండు తీసేసుకోండి. సో మనం నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మెంతులు, పెరుగు అందులో అయితే వేసేసేయండి. ఏంటంటే ఇంకా మెంతులు అయితే మెత్తగా అయినాయి, వీడియోలో చూసినట్లయితే మీకైతే అర్థమైపోతుంది కదా, అర్థమైపోతుంది. సో ఇంకా కలమంద అండి. నెక్స్ట్ అయితే కలమంద కొంతమంది పొట్టుతో తీసుకుంటారు, కొంతమంది పొట్టు అయితే తీసేస్తారండి. సో అది మీ ఇష్టం. ఇంకా దానితో పాటు ఇంకా వేపాకు కూడా వేయండి, హెయిర్ ఫాల్ అయితే పోయిద్ది. ఏదన్నా అంటే మీ తల్లో పేలున్నా ఏదన్నా పోయిద్ది. ఇంకా దానితో పాటు ఈ పొడి ఏంటంటే గోరింటాకు పొడి అండి. నేనైతే స్టోర్ చేసి ఇంకా దాన్ని అయితే స్టోర్ చేసి పెట్టుకున్నా, మళ్ళీ ఊకే ఎందుకు మిక్సీ పట్టడం అని చెప్పి. ఇంకా ఇవన్నీ కలుపుకొని లైట్గా వాటర్ అయితే వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టండి మెత్తగా అయితే. చూసారు కదా వీడియోలో, ఇలా అయితే మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకొని ఇంకా హెయిర్కి అయితే అప్లై చేసేసుకోండి. దీనివల్ల అయితే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. నేనైతే ట్రై చేస్తున్నా. కొంతమంది ఎలా అంటే నువ్వు ట్రై చేసావా లేదా అని చెప్పి ఇంకా మెసేజ్‌లు పెడుతూ ఉంటారని చెప్పి, సో నేనే ట్రై చేసి మీకు చూయిస్తున్నాననమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ కాజల్. థ్యాంక్ యూ.